ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము చూడవచ్చు. నిజమే, ఆకాశము ఆయన సింహాసనము, ఆకాశములో ఆయన సింహాసనము వేసుకొని ఈ లోకాన్నంతా పరిపాలన కొనసాగిస్తున్నాడు మన దేవుడు. భూమిని ఆయన పాదపీఠముగా చేసుకొని ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉన్న ఈ భూమిని చూసినప్పుడు ఈ లోకంలో కట్టబడుతున్న భవనాలు, మందిరాలు, ఆలయాలు, అనేకమైన టెక్నాలజీతో కట్టబడుతున్న ప్రతి ఒక్క బ్రిడ్జెస్ని మనం చూడవచ్చు. ఈ లోకంలో కలిగినవే మనము ఒక గొప్ప వాటిగా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఈ లోకము చాలా చిన్నదిగా దేవుని దృష్టిలో ఉంది. అలాగే మనకి అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, ఆందోళనలు ఈ లోకంలో ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీకు ఈ లోకంలో కలిగేవి వాటికంటే నేను గొప్పవాడిని అని. అంటే మనం కూడా ఇలా ఆలోచించాలి. మనం ఈ లోకంలో కలిగే వాటికంటే కూడా దేవుడు ఎంతో గొప్పవాడు. కాబట్టి మనము ఈ లోకంలో కట్టబడుచున్న నీ ఇల్లు ఏ పాటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో కలిగినవన్నీ కూడా దేవునికి చాలా చిన్నవన్నమాట. కాబట్టి దేవునికి అసలు ఇష్టమైన ఇల్లు ఏంటి అంటే, ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయం కలగవారై, ఎవరు ఆయన మాట విని వణుకుతూ ఉంటారో ఆ వారినే ఆయన దృష్టిస్తున్నాడనమాట. దేవుని వాక్యం స్పష్టంగా తెలపబడి ఉంది. కాబట్టి ఎవరు దీనులై దీన మనస్సు ధరించుకొని ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా మన హృదయాన్ని సరిచేసుకొని ఆయన వైపు తిరిగితే అదే ఆయనకి ఇష్టమైన ఇల్లు. అలాగే మనకి కావాల్సింది ఆయనకి లోబట్టం, ఆయన మాటను విని వనకాలన్నమాట. అటువంటి భయభక్తులు కలిగిన జీవితం మనం ఆయన పట్ల చేసినట్లయితే ఆయనకి మనం ఇష్టలుగా ఉండదలుచుకున్నాము. అలాగే ఆయనలో మనం సత్యము కలిగి జీవించాలి. యథార్థ స్వభావము కలిగి మనం జీవించినట్లయితే ఒక గొప్ప మందిరాలుగా మన హృదయాలను ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో కలిగినవన్నీ చాలా చిన్నవి ఆయన దృష్టికి. కాబట్టి మనము దేని విషయంలో భయపడకూడదు. కానీ ఆయన చెప్పిన మాటని మనము స్పష్టంగా నమ్మి ఆచరించినట్లయితే ఒక గొప్ప మేలుని నీ పట్ల చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మిన నువ్వు ఆయన పైన శ్రద్ధ నిలిపి ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమైన నువ్వు కట్టాల్సిన ఇల్లు ఏంటంటే నీ హృదయాన్ని ఆయనకి సమీపముగా మార్చుకోవడమే అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.